నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక మనం స్క్రీన్ మీద ఇప్పుడైతే ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ విజువల్స్ అయితే చూస్తున్నాము. మరి సింగర్ మంగ్లీ ఆమె నిన్న బర్త్డే సందర్భంగా చేవెళ్లలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో పార్టీ ఇచ్చిందట. మరి ఫామ్ హౌస్ పార్టీలో గంజాయితో పాటు విదేశీ మద్యం దొరికిందట. దానికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు తీసుకొస్తున్నాం కావచ్చు. మనం ఒకసారి విజువల్స్ అయితే చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనము మంగ్లీకి సంబంధించి పార్టీలో ఆమె వీడియో స్టాప్ చేయమంటుంది. వీడియో స్టాప్ చేయమంటుంటే మరి బహుశా నేను రిపోర్టర్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక పోలీసు వ్యక్తి అయి ఉండొచ్చు. మరి వాళ్ళు విజువల్ తీస్తుంటే ఆపేయమన్నది. మరి ఆమె వాయిస్ మనం వినొచ్చు, మంగ్లీకి సంబంధించినటువంటి వాయిస్ అది. నా డ్యూటీకి అడ్డందలేకండి మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు? చూడొచ్చు విజువల్స్లో మంగ్లీ కూడా కనిపిస్తున్నారు. కాకపోతే ఈ నైట్ విజువల్స్ అంత క్లారిటీ లేవు. కాకపోతే ఇక్కడ చూడొచ్చు, నా డ్యూటీకి అడ్డందలేకండి నా డ్యూటీ. ఇదిగోండి ఇక్కడ ఇక్కడైతే కనిపిస్తుంది ఆమె మంగ్లీ. ఇక్కడ మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు? ఇదిగో ఇక్కడ ఏరియాలో ఉంది మంగ్లీ. అయితే ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఈ మంగ్లీ ఉన్నటువంటి రిపోర్టర్ అయితే చెప్తున్నాడు, వీడియో తీస్తుంటే ఆమె వీడియో అయితే ఆపింది. మరి దానికి సంబంధించి విజువల్స్ చూడొచ్చు. ఇంకా చాలామంది సెలబ్రిటీస్ అయితే ఉన్నారట. మరి ప్రముఖ నటి దివి ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా కొంతమంది పేర్లు అయితే వస్తున్నాయి. మరి అందులో గంజాయి దాదాపు ఒక 9 మంది గంజాయి కూడా తీసుకున్నారట. షాంపుల్స్ తీస్తే మనం చూడవచ్చు. ఆ విజువల్స్లో చాలామంది కనిపిస్తారు. ప్రముఖులు, సినీ సెలబ్రిటీస్ కూడా కనిపిస్తున్నారు అందులో. చేవెళ్ళ దగ్గర రిసార్ట్ పేరు త్రిపుర రిసార్ట్స్ అంట. చేవెళ్ళ దగ్గర జరిగింది. గంజాయి చాక్లెట్స్ దొరికినాయంట. మరి ఆ గంజాయి చాక్లెట్స్ సిగరెట్లలో పెట్టి కూడా గంజాయి వీల్చేది అవన్నీ కూడా దొరికినాయంట. దానికి సంబంధించి పోలీసులు అయితే కేసు కూడా నమోదు చేశారు. మరి గంజాయి ఈమె సప్లై చేసిందా, లేదంటే పార్టీకి వచ్చినటువంటి వాళ్ళు తెచ్చిరా అనేది ఇవన్నీ కూడా తెలియాల్సింది. ప్రస్తుతం అయితే పోలీసు విచారణ అయితే నడుస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం దానికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి విజువల్స్, విదేశీ మద్యము, దాంతోపాటు ఇగో ఇక్కడ చూడొచ్చు చాలామంది సెలబ్రిటీసు, కొంతమంది యూట్యూబ్ ఛానల్ అధిపతులు ఉన్నారంట, కొంతమంది రిపోర్టర్సు, వాళ్ళందరూ కూడా ఉన్నారట అందులో. ఇవి ఆ విజువల్స్ మనం చూడొచ్చు. నైట్ పార్టీకి సంబంధించినటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా. నిజానికి మంగ్లీ తెలంగాణ ఉద్యమ సమయంలో బాగా ఫేమస్ అయ్యిండ్రు. ఏపీకి చెందినటువంటి మంగ్లీ ఒక ఛానల్లో జరిగినటువంటి ప్రోగ్రాం ద్వారా ఆమె ఫేమస్ అయింది. ఆ తర్వాత పాటలు, చాలా ప్రోగ్రామ్స్ ద్వారా ఆమె అయితే మంచి క్రేజ్ అయితే సంపాదించుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలో కూడా ఆమె ఎస్వీబీసీ ఛానల్లో సలహాదారు పోస్ట్ ఏదో ఇచ్చిండే. దాని మీద కూడా చాలా విమర్శలు వచ్చినాయి. ఆ తర్వాత మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఒక ఆలయ సందర్శనకి వెళ్ళినప్పుడు ఫుల్ ట్రోలింగ్ కూడా గురైంది. దానికి సంబంధించి ఆమె ఒక లెటర్ కూడా రిలీజ్ చేసి నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు అని కూడా లెటర్ రిలీజ్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూసినాము. ఇంకోండి దీనికి సంబంధించి విజువల్స్ కూడా మనం చూడవచ్చు. విదేశీ మద్యం పోలీసుల అదుపులో ఉన్నటువంటి వాళ్ళైతే ఉన్నారు. ఇవన్నీ కూడా మంగ్లీ పార్టీకి సంబంధించినటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా. మనం మళ్ళీ ఒకసారి ఆ విజువల్స్ అయితే చూద్దాం. ఇవి మంగ్లీ పార్టీకి సంబంధించినటువంటి విజువల్స్. నా డ్యూటీకి అడ్డందలేకండి మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు? ఇది ఓవరాల్గా మంగ్లీ మొత్తంగా. అంటే గతంలో కూడా తెలంగాణలో చాలామంది డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డటువంటి సందర్భాలు చూసినాం. చాలామంది డ్రగ్స్ తీసుకుంటూ కూడా పట్టుబడ్డారు. మరి ఆ కేసులు అయితే ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. మరి ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ
మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి తాగుతూ దొరికిర్రు అని అయితే తెలుస్తుంది. మరి 9 మందిని అయితే గంజాయి తాగినట్లు నిర్ధారించారంట. గతంలో చూసినాం హేమ కేసు అప్పుడు కూడా ఇటువంటి ఇష్యూ జరిగింది. చాలా రోజుల పాటు అది నానింది. తర్వాత ఆమె నేను డ్రగ్స్ తీసుకోలేదు అని విజువల్స్ కూడా మనకు వచ్చినాయి. కాకపోతే ఆ తర్వాత ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు అయితే తేలింది. మరి ప్రజెంట్ అయితే ఆ కేసు అట్లే పెండింగ్లో ఉంది. మరి ఇప్పుడు క్రేజ్గా మంచి క్రేజ్ సంపాదించినటువంటి సింగర్ మంగ్లీ కూడా ఈ డ్రగ్స్ కేసులో అయితే దొరికింది. మరి బర్త్డే సందర్భంగా ఆమె సొంత ఆమె బర్త్డే సందర్భంగానే పార్టీ ఇచ్చిందంట. ఆ పార్టీలో మరి డ్రగ్స్ అయితే దొరికినాయంట. విదేశీ మద్యం కూడా దొరికిందంట. దానికి సంబంధించి విజువల్స్ అయితే మొత్తం బయటపడ్డాయి. మరి ఇది తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ విషయం అయితే సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక మామూలు స్థాయి నుంచి వచ్చినటువంటి మంగ్లీ డ్రగ్స్ పార్టీ ఇచ్చే వరకు ఎదిగిద్దా అంటే డౌన్ టు ఎర్త్ ఉంటుండే. ఆమె ఎవరితో కూడా ఇటువంటి చెడు సావాసాలు చేయకపోతుంటే మరి ఈ మధ్య ఆమె కూడా ఇటువంటి సావాసాలు చేస్తుందా అని ఆమె ఫ్యాన్స్ అయితే ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి చూడాలి మరి ఈ కేసు ఏమవుతుంది ఏంటి అనేది అయితే మనం చూడాలి. ఎందుకంటే ఇంతవరకు చాలా డ్రగ్స్ కేసులు అయితే ఎలాంటి లాజికల్ కంక్లూజన్కి రాలే. కొన్ని రోజులు హడావిడి చేసి తర్వాత దాన్ని పక్కెట్టిరు. మరి ఈ పార్టీలో కేవలం గంజాయి ఒకటే దొరికిందా, ఇంకేమైనా డ్రగ్స్ పట్టుబడ్డాయా అనేది అయితే ఇంకా పోలీసుల విచారణలో మనకు తేలే అవకాశం అయితే ఉంది. పూర్తి వివరాలు ఇంకా అయితే రాలేదు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక అప్డేట్ వీడియోతో మీ ముందుకు అయితే వస్తాము. థ్యాంక్ యూ. చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు? బ్రదర్ కూర్చోండి. హలో మేడం. మేడం మీరు కూడా కూర్చోండి. కూర్చోండి, చెప్పేది వినండి. కోఆపరేట్ చేయండి. కూర్చోండి. నా వీడియో ఆన్ చేసుకో. తమ్ముడా ఓకే ఓకే మేడం ఇక్కడ రండి మేడం. ఆర్గనైజ్ ఎవరండి? ఆర్గనైజర్ చెప్పి